బుజ్జి ఇంటికానే ఉంటున్నా, పని లేదు ఏం లేదు. ఇక బాగా రోజులైంది, నేను ఒకసారి చూసిపోదామని వచ్చిన. బుజ్జి మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా పెద్దవా. అరే మంచిగా రెడీ అయినావు, మంచిగా కొత్త డ్రెస్ వేసుకున్నావు, నెక్లెస్ వేసుకున్నావు. ఎటు పోతున్నావు? మంచిగా ఎటు పోతున్నట్టున్నావు కదా. అరే నువ్వు అట్లా నాకు పెద్దవా, నాకు సిగ్గు అనిపిస్తుంది. అరే బాగానే సిగ్గుపడుతున్నావు గాని ఎటు పోతున్నావు చెప్పు కదా. ఎటు పోతలేదు పెద్దవా, నా బిడ్డది డ్రెస్ ఉండనైతే వేసుకున్నా. ఇలా ఎట్లుంటావా అని అందరు చూసినల్లా ఇట్లనే మంచిగా ఉంది అంటున్నా. నాకు అట్లాంటివి మంచిగా గమ్మత్ అనిపిస్తుంది, అందుకే ఇట్లనే ఉంచుకున్నా డ్రెస్. ఓ సూపర్ ఉన్నది నీకు డ్రెస్, అచ్చం హీరోయిన్ లెక్కనే ఉన్నావు తెలుసా. అయినా నువ్వు మంచిగా నీట్గా ఉంటావు బుజ్జి. మంచిగా మీ ఇల్లు చుట్టూ మంచిగా పూల మొక్కలు పెట్టినావు, ఇంకా మంచిగా పూసినావు ఆకిలి. మంచిగా నీట్గా ఉంటావు. అసలు నీ లెక్క పూల్లో ఎవ్వరుండరు. సరే గాని ఏం కూర వండినావు బుజ్జి? ఏం కూర వండినావు ఇయ్యాల? మంచిగా వండుతావట నువ్వు కూరలు, మంచిగా గుమ గుమ వండుతావట మంచిగా. అయ్యో పెద్దవా, నేనేదో మామూలుగానే వండుతా పెద్దవా, నాకంత మంచిగా వండరాదు. ఈ గట్ల మాట్లాడతావేంటి బుజ్జి? నువ్వు సూపర్ వండుతావట కూరలు. మంచిగా ఇయ్యాల ఏదో కూర వండినావట, మంచిగా గమ గమ వాసన వచ్చింది మా ఇంటి దాకా. అందుకే గిన్నె పట్టుకొని వచ్చిన ఇంటి ఎత్తావేమో అని. మటన్ వండినవాట కదా ఇయ్యాల? అవును పెద్దవా, మటనే వండినా. కిలోంతా తీసుకొచ్చిందైతే వండినా, మంచిగా ఫ్రై చేసిన. ఏది ఇంత ఈ గిన్నెల ఫ్రై సుత్తా ఎట్లా వండినావో మరి. అయ్యో పెద్దవా, మా మందమే వండుకున్నాం పెద్దవా. అయ్యో బుజ్జి, ఇంత ఎత్తనే పోతుందా నీ కూర? నేను గిన్నె పట్టుకొని మీ ఇంటికి రాగా పక్క పొంటి పద్మావతి పిలిచి కూరెత్తానన్నది, కానీ నాకు అద్దు అని నీ దగ్గరికి వచ్చిన. నిజమే కానీ పెద్దవా, కూర సరిపోదు పెద్దవా. మేమున్నదే నలుగురం, మా మందమే వండుకుందాం. మళ్ళీ నీకింత ఎత్తే మా ఆయనకు తక్కువ అవుతుంది కూర. మళ్ళీ నాతో లొల్లి పెట్టుకుంటాడు రపరప, నాకెందుకు. అయ్యో బాగానే కాపాడింది ఎవరికి. అరే ఇంతంత కూరతోని ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఇంతంత కూర ఎత్తేనే నీ ముళ్ళే అంత అరిగిపోతుందా ఏంది? అయ్యో నువ్వెంత మంచిగా ఉన్నావు, ఎంత చక్కదనం ఉన్నావు, మంచి బుజ్జి కదా. పో ఇంకా కొద్ది అంత వేపో, ఈ గిన్నె పట్టుకపోయి కొద్ది అంత కూర వేస్తారాపో. నిజంగానే చెప్తున్నా పెద్దవా, కూర సరిపోదు. పక్క పొంటి పద్మావతి ఇంటికి ఆమె ఎత్తా అన్నదేమో కదా కూర. అరే నా మంచి బుజ్జి కదా, పో కొద్ది అంత మటన్ వేసుకరాపో గిన్నెల. ఆకలి అంటే ఆకలి అవుతుంది, మంచిగా వాసన వస్తుంది, సువాసన. పో వేసుకరాపో, మంచి బుజ్జి కదా. అయ్యో నీ మీద చెప్తున్నా పెద్దవా, నిజంగానే కూర సరిపోదు. నీకు చెప్తే మళ్ళీ మా ఆయనకు తక్కువ పడితే నాతో లొల్లి పెట్టుకుంటాడు పెద్దవా. అరే నిగ్గా కాడినవేంది కూర, మటన్ కూర బాగానే కాపాయం చేయబడితే. ఏదో లేక లేక ఇంటికి వచ్చింత కూర అడిగితే ఇయ్యనే ఎత్తలేవేంది? అయ్యో పెద్దవా, దీని ముఖానికి ఇంకా పెద్ద అందగత్త అన్నట్టు చిన్న పోరాళ్ళ స్కూల్ డ్రెస్ వేసుకున్నది, ఓ నెక్లెస్ పెట్టుకున్నది, బర్రెకు బర్రె ఉన్నది, పెద్ద బిల్డ పుడుతుంది కూర ఏమని. అయ్యో అదేంటి పెద్దవా అంత మాట అంటున్నావు? ఇప్పటిదాకా మంచిగా ఉన్నావు బుజ్జి అని అది మెచ్చుకున్నావు, ఇప్పుడేమో బర్రెకు బర్రె ఉన్నావు అని అంటున్నావు. మరేంది నీ బర్రె ముఖానికి ఈ స్కూల్ పొరాళ్ళ డ్రెస్ వేసుకుంటారా? ఎవరన్నా పక్క పొంటోళ్ళు చూస్తే నీ ముఖం నిన్నే ఉంచుతారు. నాకు తెలిసే నువ్వు పిల్లికి బిచ్చమెయ్యం దానివి, నువ్వు కూరేమెత్తవే. ఆ మటన్ నీకు ఒక్కదానికే సరిపోదు, నువ్వేమెత్తావు నాకింకా. తిని అట్లయినావు దుడ్డ లెక్క, దుడ్డ మొక్కపదానా. చెప్పేది నీకే పెద్దవా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. కూరయ్యా ఏమయ్యా పెద్ద, మా ఇంటికి వచ్చి నన్నే తిడుతుంది ఇంకా ఇష్టం వచ్చినట్టు. ఆయే తిడతానే, నిన్ను తిట్టకపోతే మెచ్చుకుంటానా? మూడు లేడు ఇంటికాడ బాగానే సోకులకు పోతున్నావు. ఆ డ్రెస్ ఏంది, ఆ నెక్లెస్ ఏంది? పెద్దవాళ్ళు కూర వేయకపోతే కూర వేయలే అని తిట్టు, కానీ నీకు ఇష్టం వచ్చినట్టు ఆగమాగం తిట్టకు, అంకలు పెట్టుకుంటా. నీకంటే ఆ పక్కింటి పద్మావతి నయ్యం, ఆమె దగ్గరికే పోతా.
కూర ఎత్తానున్నది పాపం. కానీ ఈడదాకా వచ్చిన పనాడ పోయిగా తినిపో. నువ్వు ఒక్కదానివే పెట్టుకొని పంది తిన్నట్టు తినిపో ఇక. ఇంకా కొంచెం దొడ్డుగా మంచిగా అందంగా తయారైతావు ఇక. ఏంటి పెద్దగా నువ్వు ఇంకట్లా పెడుతున్నావు? మా ఇంటికి నువ్వు కూరకొచ్చి నన్ను పెడుతున్నావు. ఇంకా నిన్ను రమ్మన్నారు అసలు మా ఇంటికి కూరకి? ఓళ్ళు రమ్మనలేదు, నేనే వచ్చిన. నువ్వు మంచి మహాలక్ష్మివి, ఇంత అడిగితే కూర ఎత్తావని వచ్చిన. కానీ ఇప్పుడు అర్థమైంది, కుంభాలు తినుకుంటా నీకే సరిపోతలేదు కూర. ఇంకా నాకేం ఎత్తావు? పెద్ద తిండిపోతువు కదా నువ్వు. ఆ కూర నీకే సరిపోదు, నాకేం ఎత్తావు ఇంకా? పెద్దవా ఇప్పటిదాకా మెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టకు పెద్దవా. నువ్వు కూర ఎత్తలేనని. నీ కూర పట్టది ఏం పట్టది, నువ్వే తినిపో. బర్రె ముఖమాన నేను పోతాయ్యా పద్మావతి ఇంటికి. అబ్బా పెద్దవా ఏం హుషారుంది. కూర ఇయ్య అంటేనేమో ఇంత తిట్టింది. ఒకవేళ కూర ఎత్తా అంటే ఇంకెంత మెచ్చుకుంటా.